ఇందులో నేను కప్పల ప్రసాదరావు, నేను తెలంగాణ జర్నలిస్ట్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నాను. నా పక్కన బింగి స్వామి, తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. అటు పక్కన సిద్ధు, మన సీనియర్ జర్నలిస్ట్, మా యూనియన్ రాష్ట్ర కార్యదర్శి, భవిష్యత్కు సంబంధించినటువంటి వ్యక్తి. ఇటు పక్కన ప్రశాంత్ రెడ్డి, మా రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు. వెనుక శ్రీనివాస్ రెడ్డి, నరేందర్, మా తెలంగాణ జర్నలిస్ట్ హైదరాబాద్ నగర కమిటీ సభ్యులు. కొద్దిసేపట్లో మా ఆర్గనైజింగ్ సెక్రటరీ భరత్ కుమార్ శర్మ కూడా ఈ కార్యక్రమానికి రాబోతున్నారు. వీళ్ళు ప్రధానంగా మీ అందరికీ తెలిసిందే, ఈరోజు ఈ విలేకరుల సమావేశానికి కారణం బైంసాలో నిన్న రాత్రి జర్నలిస్టుల మీద కొన్ని మూకలు దాడి చేసి వాళ్ళని తీవ్రంగా గాయపరిచారు. అందులో రాజేష్ సంబంధించినటువంటి విలేకరి చాలా తీవ్ర గాయాలై సాగు పట్టుల మధ్య యశోద ఆసుపత్రిలో పెట్టుకుంటారు. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రం వచ్చిన 7 సంవత్సరాల తర్వాత ఇలాంటి దాడులు చాలా కాకతాళీయం ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ దాడులు జరుగుతూ ఉంది. ఇలా వరంగల్లో కాకతీయ యూనివర్సిటీలో కూడా టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి టిఆర్ఎస్ నాయకులు కొందరు అక్కడ విలేకరుల పైన దాడులు దౌర్జన్యం చేయడం జరిగింది. అంతకుముందు మహిపాల్ రెడ్డి, మనకు తెలుసు, పటాంచరు ఎమ్మెల్యే, విలేకరుల పైన ఏ రకమైనటువంటి బెదిరింపులకు పాల్పడటం మనం చూస్తున్నాం. షాద్ నగర్ లో రిపోర్టులపై సంతోష్ పైన దాడి జరిగింది. అట్లనే మనకు గుర్రంపూడిలో వార్తలు కవర్ చేయడానికి పోతే రిపోర్ట్ల పైన దాడి చేయడమే కాకుండా కేసులు పెట్టినటువంటి పరిస్థితి. మరి మనకు ఒక నాయకుడు ఉన్నాడు ఇక్కడ, ఆయన ఎమ్మెల్యే, ఒక జర్నలిస్ట్ యూనియన్కి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసి ఇప్పుడు అడ్వైజర్ గా పనిచేస్తున్నాను చెప్పుకున్నటువంటి చంటి క్రాంతి కిరణ్ అందరూ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే నిన్న కేటీఆర్ పక్కన నిలబడి విలేకరులకు సంబంధించిన అంశాలన్నింటినీ మాట్లాడతా నేను అని చెప్పినటువంటి వ్యక్తి ఆయన నియోజకవర్గంలోనే దాడులు చేయడమే కాకుండా కేసులు పెట్టి విలేకరులను జైలు పంపించినటువంటి పరిస్థితి అందరూ నియోజకవర్గంలో నెలకొంది. ఇంకా చాలా ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి నియోజకవర్గంలో ఏదో పరిస్థితి ఉన్నది. టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు దానిలో పాల్పడతా ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు బైంసాలో జరిగిన సందర్భాన్ని చూస్తే కరెక్ట్ గా సంవత్సరం క్రితమే ఇక్కడ ఉన్న సిద్ధు మీద అక్రమ కేసు పెట్టి జైలు పాలు చేయడానికి ప్రయత్నిస్తే మనం న్యాయస్థానానికి పోయి ముందుగా బెయిల్ తీసుకున్నాం. అంటే సంవత్సరం తర్వాత కూడా సేమ్ అదే పరిస్థితి. నిన్న వార్తలు కవరేజ్ చేయడానికి పోయినటువంటి జర్నలిస్టుల పైన ఒకరు కాదు, రాజు సంబంధించిన జర్నలిస్టు, ఈనాడు, తర్వాత ఆంధ్రజ్యోతి, అక్కడ స్థానిక ఇతర పత్రికకు సంబంధించిన విలేకరులు చాలా మంది కవరేజ్ చేయడానికి పోతే ముస్లిం తలవాళ్లతో దాడి చేసినటువంటి పరిస్థితి. రాజు రిపోర్ట్ అయితే గట్టిగా 2 వ్యక్తులు పట్టుకొని తలవారు కూర్చి బయటకు తీసే పెద్ద పేరు దొరికింది. కడుపులో పెద్ద పేరు దొరికింది. ఎవరు చేసిన సంబంధం లేదు, హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, సిక్ అయినా, ఎవరైనా ఒక రిపోర్ట్ మీద దాడి చేయడాన్ని తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ తీవ్రంగా ఖండిస్తా ఉంది. దీని విషయంలో ప్రభుత్వం ఇప్పటిదాకా మాట్లాడకపోవడం, నిన్ననే టిఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘమైన టీయూడబ్ల్యూజే ఆ సంఘానికి సంబంధించి ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. పెద్ద ఎత్తున సమావేశానికి ప్రజలు అంటే జర్నలిస్టులను పిలిపించి సమావేశం చేస్తున్నారు. అక్కడ చెప్పింది ఏంటంటే తెలంగాణ జర్నలిస్టులకు, రాష్ట్ర ప్రభుత్వానికి, లేకపోతే ఉద్యమ నాయకులు కేటీఆర్ కు, కేసీఆర్ కు పేగుబంధం ఉంది అని చెప్పింది. అంటే మాకు అర్థమైంది ఏంటంటే పేగుబంధం అంటే కడుపు నుంచి జర్నలిస్టులు పేగు చేయడం. ఇది రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గ చర్య. దీన్ని ఇప్పటికీ ఖండించకపోవడాన్ని నేను తీవ్రంగా ఆక్షేపిస్తున్నాను. ముఖ్యమంత్రి గారు కానీ, కేటీఆర్ గారు కానీ కడుపులో చూసుకుంటా, కళ్ళలో చూసుకుంటా అని చెప్పేటువంటి కేటీఆర్ గాని ఈ విషయాన్ని ఇప్పటిదాకా ఖండించకపోవడం,
దానిపైన తగిన చర్య తీసుకోమని చెప్పి ఆదేశాలు జారీ చేయకపోవడం చూస్తే ఈ సంఘటన వాళ్ళు సమర్థించినట్టుగా ఉంది తప్ప ఎక్కడైనా ఈ సంఘటన పైన బాధ వ్యక్తం చేసినట్టుగా ఎక్కడ కనబడుతుంది. మరి ఎందుకు జరుగుతా ఉన్నాయి ఇట్లాంటివన్నీ? నిన్ననే మనం చూసినాం సమావేశం. ఆ సమావేశము మొత్తంగా దాన్ని ఏమంటారంటే వాళ్ళ వ్యక్తిగత అవసరాన్ని తీర్చుకోవడం కోసం, అంటే కేవలం జర్నలిస్టుల ఓట్లు అడగడం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి సమావేశంగా ఉంది తప్ప జర్నలిస్టుల సమస్యని పరిష్కారం చేద్దామనే సమావేశంగా కనిపించలేక మృతి చెందినటువంటి కుటుంబాలకు చెక్కులు, అంటే మృతి చెందిన కుటుంబాలను ఆదుకోవడం కోసం ప్రభుత్వం ₹1,00,000 చెక్కును అందజేస్తా ఉన్నదని చెప్పిన చెక్కులు ఇచ్చిన కుటుంబాలలో ఓటేయమని చెప్పి అడిగినటువంటి దుర్మార్గపు దుస్థితి. అంటే ఒకవైపు మృతి చెందిన కుటుంబాల పిల్లలకి వాళ్ళ బాధలో ఉన్నటువంటి వాళ్ళకి చెప్పులు ఇచ్చి మీ ఓట్లు మాకే వేయాలి అంటే ఎంత నిశితుగా నిర్లజ్జగా ఆ సమావేశం సాగిందో మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ఇంకొక మాట కూడా చెప్తుంటే, మేము తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ వైపు నుంచి ఇటీవల కాలంలో అంటే గత వారం రోజుల క్రితమే మొత్తం తెలంగాణలో 5,000 కిలోమీటర్ల బస్సు యాత్ర చేసిన ప్రజా చైతన్య యాత్ర పేరుతో. ఆ బస్సు యాత్రలో జర్నలిస్టుల సమస్యలు ప్రజలకు చెప్పడం, ప్రజల సమస్యలను తెలుసుకోవడం లక్ష్యంగా మా యాత్ర సాగింది. ఈ యాత్ర పొడవునా ప్రజలు అనేక రకాల సమస్యలు మాకు గుర్తుపెడుతుండ్రు, మా సమస్యలు కూడా ప్రజలకు చెప్పింది. అందులో మనం చెప్పిన ఏంటంటే ప్రధానమైనటువంటి సమస్య జర్నలిస్టులకు 7 సంవత్సరాల నుంచి, అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఒకసారి ఇచ్చింది, తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా ఇవ్వలే. ఇప్పటిదాకా తెలంగాణ వచ్చిన తర్వాత చూసుకుంటే 7 సంవత్సరాలుగా ఒక్క గజం జాగా కూడా రాష్ట్రంలో ఎక్కడా ఈ ప్రభుత్వం కేటాయించలేదు. కాబట్టి ప్రతి జర్నలిస్ట్ కి రాష్ట్రంలో పనిచేస్తున్న అందరి జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి ఒక డిమాండ్ చేశారు. అట్లా నేను చెప్తాను, ఇప్పుడున్న పరిస్థితులలో ఏదైనా అనారోగ్యం వస్తే మనకు వెంటనే ఒక భయం, అంటే కొత్త భయం ఏర్పడుతుంది. ఈ డబ్బులు ఎక్క మనం ఆసుపత్రులు ఎక్కడ ఉంచుకోవాలి, పైసలు ఎక్క అనేటువంటి ఒక భయం మనకు పట్టుకుంటా ఉంది. దాంతో ఇంకా ఎక్కువ జబ్బు ఇంకా తీవ్రమైపోయి చాలా మంది గుండెపోట్లు వచ్చి చనిపోతున్నటువంటి పరిస్థితి, బీపీ షుగర్ బాగా పడతా ఉంది. మనం ఏమంటున్నామంటే ప్రతి జర్నలిస్ట్ కి 10 లక్షల రూపాయల విలువైన, అంటే ఆ జర్నలిస్ట్ కు జర్నలిస్ట్ కుటుంబానికి అమ్మ నాయనకు భార్య పిల్లలకు అందరికీ 10 లక్షల రూపాయల విలువైనటువంటి హెల్త్ కార్డు ఒకటి ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. అట్లనే ప్రతి జర్నలిస్ట్ ఎవరైతే 15 సంవత్సరాల పైబడి సీనియారిటీ ఉన్నటువంటి జర్నలిస్ట్ ఉంటారో వాళ్ళందరూ ఇతర పనులు చేసుకోలేరు, ఆల్రెడీ సగం వయసు దాటిపోతుంది. కాబట్టి 20,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రతి నెల ఇవ్వాలని చెప్పి కూడా ఒక డిమాండ్ చేసింది. చనిపోయిన కుటుంబాలు ఎవరైతే జర్నలిస్టులు చనిపోతారో వాళ్ళ కుటుంబాలకు కూడా ప్రతి నెల 20,000 రూపాయలు పెన్షన్ రూపకంగా ఆర్థిక సహాయం చేయాలని చెప్పి కూడా మనం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. అయితే ఈ యాత్రకు చాలా మంచి స్పందన వచ్చింది, ప్రజల నుంచి ఆదరణ వచ్చింది. ప్రతి దగ్గర ప్రజలు మీకు కూడా ఇది సమస్యలు ఉన్నాయని చెప్పి మనం అడిగినటువంటి సందర్భం. దీని తర్వాత నిన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మరి కేటీఆర్ గారు వాళ్ళు ఎన్నికల సమావేశాన్ని నిర్వహించారు. ఆ ఎన్నికల సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులందరినీ బస్సులు పెట్టి, వాహనాలు పెట్టి తెప్పించి పెద్ద ఎత్తున సమావేశాన్ని నిర్వహించారు. ఇప్పుడు భరత్ కుమార్ శర్మ గారు మా రాష్ట్ర ఆరోగ్య కార్యదర్శి కూడా సమావేశంలో ఆయన చెప్తుంది ఏంటంటే, ఇప్పటిదాకా ముఖ్యమంత్రి అయిపోయింది నీ బాధ్యత నాది, నీ బాధ్యత నాది అని. ఇప్పుడు అయ్యాక అయిపోయింది. ఇప్పుడు మీ బాధ్యత నాది అని చెప్పి మరొకసారి కేటీఆర్ హామీ ఇచ్చింది. మీరు దేనికి బాధ్యత? మరి నిన్న మీ బాధ్యత నాదే అని చెప్పినటువంటి కేటీఆర్ ప్రశాంత్ సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షుడు నిన్న ఆయన మీ బాధ్యత నాదని చెప్పినటువంటి కేటీఆర్ మరి బాధ్యత అయితే ఎందుకు వ్యవహరించలేదు ఆయన? ఇప్పటికీ దాడి జరిగి చావుబతుల మధ్యలో ఉంటే కనీసం ఒక ట్వీట్, 14 ట్వీట్ చేసే కేటీఆర్ ఒక ట్వీట్ కూడా చేయలేదు. అంటే ఈ ప్రభుత్వం అందరి జర్నలిస్టుల పక్షాన లేదు, కొందరు జర్నలిస్టుల పక్షాన ఉన్నదనేది స్పష్టంగా అర్థమవుతుంది. మేము ఇంకొక మాట ఏం చెప్తున్నామంటే, ఎప్పుడైతే ఈ
ఎవరికి చెప్పాలి మా బాధ? మేము ఏదో ఉన్నామంటే ఇట్లా ఉన్నాం కానీ మా బాధ మేము ఎవరికి చెప్పాలి? మీరు బయట చెప్తున్నాం బయటలో కానీ మేము మా బాధ ఎవరికి చెప్పాలని చెప్పి వాళ్ళని ఉన్నది. ఇంకొక యూనియన్ ఉంది, వాళ్ళకు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కాదు, ఎక్కడికి పోతున్నారో అర్థం కాదు. యాజమాన్యాల కోసం కొట్లాడుతున్నారు, జర్నలిస్టుల కోసం కొట్లాడుతున్నారు. ఎక్కడన్నా యాజమాన్యానికి సంబంధించిన అంశం వచ్చినప్పుడు యాజమాన్యాల కోసం చాలా పెద్ద ఎత్తున పోరాటం చేసేటువంటి సంఘాలు. అయితే ఈ సందర్భంలో నిన్న కేసీఆర్ గారు మాట్లాడి 24 గంటల్లోనే జర్నలిస్టుల పైన దాడులు జరిగినాయి, వాళ్ళు చావుబతుల మధ్యలో ఉన్నారు, వాళ్ళని ఆదుకోవాలని చెప్పి తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ డిమాండ్ చేస్తా ఉంది. బాధితులు నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నిన్న కేసీఆర్ గారు చెప్పినటువంటి దాంట్లో అన్ని అబద్ధాలు అసత్యాలు ఉన్నాయి. ఏం మాట్లాడిన ఆయన? ఒక ఆయన పోయి ఏదంటే అది మాట్లాడతాడు, ఫేస్బుక్లలో పెడతారు, యూట్యూబ్లలో పెడతారు, వాట్సాప్లలో పంపిస్తారు. నోరుందని ఏం మాట్లాడతారు జల్లుదా అని చెప్పి మాట్లాడి, నోరుందని నువ్వు కూడా ఏం మాట్లాడతారు జల్లుదని నువ్వు కేటీఆర్ గారికి పోతావు. నువ్వు 7 సంవత్సరాలలో చచ్చిపోయిన జర్నలిస్టులకు ₹1,00,000 ఇవ్వడం కాకుండా ఎంతమంది జర్నలిస్టులకు నువ్వు ఇల్లు ఇచ్చినావు, ఎంతమంది జర్నలిస్టులకు అప్లికేషన్ కార్డు ఇచ్చినావు, ఎంతమంది జర్నలిస్టులు ఉద్యోగం కోల్పోతే వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించినావు, ఎంతమంది జర్నలిస్టులు ఎవరైనా అక్రమ కేసులలో ఉంటే తప్పించినావు, ఇది అడుగుతా ఉన్నాను. దయచేసి మిత్రులారా ఒక విషయం మీరు అర్థం చేసుకోండి. చాలా మంది జర్నలిస్టులని చిన్న పత్రికలలో చిన్న పత్రికలలో పనిచేస్తూ మనం ఇబ్బందులు పడుతున్న పరిస్థితులలో మనల్ని ఆదుకునే వారు ఎవరు లేరు. పెద్దోళ్ళు అయితే ఒక ఆయనకు గుండె ఆపరేషన్ లేకపోతే గుండెకు సంబంధించి ఏదో చికిత్స జరిగితే కేసీఆర్ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ₹25 లక్షలు మంజూరైంది. అదే రిపోర్టర్కి ఎక్కడైనా ₹29 మంజూరైన పరిస్థితి ఎక్కడైనా ఉన్నదా? మరి ఈ విషయం మీద ఎందుకు మాట్లాడలేదు? ఏకరూపత ఎందుకు లేదు? ప్రతి జర్నలిస్టుకు ఒకే రకమైనటువంటి సహాయం అందాలి, ఎవరికైనా, నీకైనా నాకైనా ఎక్కడైనా. కానీ అది అందుతుందా? అందట్లేదు. అంటే కేటీఆర్ కు దగ్గర ఉంటేనో కేసీఆర్ కు దగ్గర ఉంటేనో అన్ని విధుల వరదలు పడతాయి, ఏదంటే చేస్తారు. కానీ ప్రజల పక్షాన నుండి మాట్లాడేటువంటి జర్నలిస్టులకు మాత్రం ఈ ప్రభుత్వం ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు అందించకపోగా కనీసం దాడులు జరిగినా పట్టించుకోకపోవడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అసలు బైన్సాలో ఏం జరుగుతుంది? బైన్సాలో గత సంవత్సరం కూడా పెద్ద ఎత్తున దాడులు జరిగి సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు గతంలో బైన్సాలో జరిగినటువంటి సంఘటన ప్రపంచానికి తెలియదు. ఏం జరుగుతుందో తెలియనప్పుడు తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ అక్కడికి పోయి ఆ సంఘటనలో జరిగినటువంటి విషయాన్ని వాస్తవాన్ని బయటికి వచ్చింది. బయటికి వచ్చి ప్రపంచానికి తెలియజేస్తే అప్పుడు మా సంఘానికి సంబంధించిన బాధ్యులు సిద్ధు మీద అక్రమ కేసు పెట్టి మత కలవరాలకు పాల్పడుతున్నారు. మత కలవరాలు జరిగిన దగ్గర ఎవరైనా చెప్పేదనేటువంటి విషయాన్ని మేము బయటికి తెస్తే మేము తెచ్చిన ర్యాంకల్లో స్పష్టంగా నిష్పాక్షపాతంగా ఎంతమంది ముస్లింలకు సంబంధించిన ఇల్లు ధరలేదు, ఎంతమంది ముస్లింలకు సంబంధించిన వాహనాలు ధరలేదు, ఎంతమంది హిందువులకు సంబంధించిన వాహనాలు ధరలేదు, వాళ్ళకి ప్రభుత్వం ఆర్థిక సాయం చేసిందా లేదా, చేయకపోతే ఎందుకు చేయలేదు అనేటువంటి విషయాలన్నింటినీ బయటకు తీసి వాళ్ళ ఇబ్బందుల్ని మేము ప్రజలకు తెలియజేస్తే మా మీద కేసులు పెట్టాం. అంటే ప్రజలకు వాస్తవాలు తెలియకుండా ఈ ప్రభుత్వం అడ్డుకుంటా ఉన్నది. పత్రికా యాజమాన్యాలను బెదిరించి వాళ్ళకి యాడ్స్ ఇవ్వమని, లేకపోతే కేసులు మానేస్తామని, లేకపోతే ఇతరత్ర దాడులు చేపిస్తామని చెప్పి పత్రికా యాజమాన్యాలను బెదిరించి పెద్ద పత్రికలలో వార్తలు రాకుండా చేసుకుంటున్నారు. ఎక్కడైనా ఒక రిపోర్ట్ ఏదైనా వార్త రాస్తే ఆయన మీద దాడులు చేసి జైలు పంపించేటువంటి పరిస్థితికి ఎలా ఈ ప్రభుత్వం దిగజారు. కాబట్టి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే, తెలంగాణలో ఈ ప్రభుత్వం 7 సంవత్సరాల కాలంలో జర్నలిస్టులకు 19,400 చిల్లర అక్రిడేషన్ కార్డు ఇచ్చామని చెప్తా ఉన్నాం. ఈ 19,400 చిల్లర జర్నలిస్టులు ఏ పత్రికల్లో పనిచేస్తున్నారో వీళ్ళెవరు బయట పెట్టగలుగుతారా? ఒక ఇంట్లో ఆ సంఘంలో పనిచేస్తున్న ఒక ఇంట్లో భార్యకు, భర్తకు, కొడుకుకు, కోడలకు ఇంట్లో పనిచేసే వాళ్ళకు కూడా 5 అప్లికేషన్ కార్డు ఇస్తున్నారు.
వాళ్ళకి తమ తాబేదారులకు మాత్రం అన్ని రకాల సౌకర్యాలు చేసుకుంటున్నారు. దీన్ని కూడా తీవ్రంగా ఖండిస్తాం. ప్రధానంగా నిన్న కేటీఆర్ మాట్లాడిన దాంట్లోనే మహబూబ్ నగర్లో నిర్మించడం వచ్చిన వాళ్ళందరూ చేతులు లేకుండా అన్నారు. ఒక మహబూబ్ నగర్ ఉన్నారు తెలంగాణ జిల్లా మొత్తంలో. ఒక మహబూబ్ నగర్ ఎందుకు ఇల్లు ఇచ్చిండ్రు? వరంగల్ ఎందుకు ఇవ్వలే? కరీంనగర్ ఎందుకు ఇవ్వలే? మెదక్ ఎందుకు ఇవ్వలే? సంగారెడ్డి ఎందుకు ఇవ్వలే? సిద్దిపేట ఎందుకు ఇవ్వలే? హైదరాబాద్ ఎందుకు ఇవ్వలే? అంటే 33 జిల్లాలు ఉంటే 32 జిల్లాల ఇల్లు స్థలాలు ఇవ్వకుండా ఒక్క మహబూబ్ నగర్ నుంచి 7 సంవత్సరాల తర్వాత అదే గొప్పగా చేసినట్టు, అదే గొప్ప కార్యం సాధించినట్టుగా ఆయన చేతులెత్తండి అని చెప్పి మాట్లాడడం చూస్తుంటే ఈ ప్రభుత్వం 1% పనిచేసింది అనేది స్పష్టంగా అర్థమైతే ఉంది. 99% జర్నలిస్టుల కోసం ఈ ప్రభుత్వం పనిచేయదు. నిన్న మొన్న మనం చూసిన చిన్న పత్రికలకు సంబంధించినటువంటి సంఘ బాధ్యులందరూ ఇదే ఇక్కడే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మేము ఈ ప్రభుత్వానికి ఓటేయము, టీఆర్ఎస్ పార్టీకి ఓటేయము, వచ్చే ఎన్నికల్లో వ్యతిరేకంగా పనిచేస్తామని చెప్పి ఒక తీర్మానం చేస్తున్నారు. సరే, వాళ్ళకి సంబంధించి ఏమైనా సంఘానికి సంబంధించి తీర్మానం చేశారు. మళ్ళీ నిన్న పోయి కేటీఆర్ దగ్గరనే పక్కన కూర్చొని మాట్లాడుతున్నాం. మేమేమంటున్నాం, ఆ సంఘ నాయకుల గురించి మాట్లాడలేదు, చిన్న పత్రికల గురించి మాట్లాడుతా ఉన్నాం. మేము మొన్న చేసినటువంటి యాత్రలో చిన్న పత్రికలకు యాడ్స్ ఇవ్వాలి, ఏవైతే ఆన్లైన్ ఛానల్స్ ఉన్నాయో ఆన్లైన్ ఛానల్స్ కూడా ప్రభుత్వం గుర్తించి ప్రకటనలు ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేయాలి. ఇప్పుడు కూడా అదే డిమాండ్ చేస్తున్నాం. ఏంటంటే ఆ సంఘం ఏదైనా పోతే సంఘ నాయకత్వానికి ఏమైనా లాభం ఉండదు, మాకు సంబంధం లేదు. కానీ చిన్న పత్రికల గురించి మేము మాట్లాడదలుచుకున్నాము. చిన్న పత్రికలకు యాడ్స్ ఇస్తామని చెప్పిన కేటీఆర్ గారు అంత సభలో ఎందుకు చెప్పలేదు? చిన్న పత్రికలను ఆదుకుంటాము, ఆన్లైన్ మీడియా ఛానల్ కానీ కేబుల్ ఛానల్ కానీ మేము ఆదుకుంటాము, వీళ్ళకు కూడా మేము ప్రకటనలు ఇస్తామని చెప్పి నిన్న కేటీఆర్ గారికి చెప్పడానికి నోరెందుకు కాలేదని చెప్పి మేము ప్రశ్నిస్తాము. అంటే ఏం చేసింది ఆయన? కేవలం ఎన్నికలలో ఓట్లు అడగడం కోసం, ఎమ్మెల్సీ ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ఎమ్మెల్సీ ఎన్నికలలో జర్నలిస్టుల ఓట్లు అడగడం కోసం పెట్టినటువంటి సమావేశంలో వారు ఆ రకమైనటువంటి తీర్మానాలు చేసిండ్రు, ఆ రకంగా వారు వ్యవహరించారు. ఆ ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రెండో అంశం, 10 లక్షల రూపాయలకు సంబంధించిన హెల్త్ కార్డు ఇవ్వాలని చెప్పి మేము కోరినాం. నిన్న ఆయన కూడా స్వయంగా అంగీకరించింది. ఏంటంటే హెల్త్ కార్డు పనిచేస్తలేవు అనేటువంటి విషయం నా దృష్టికి వచ్చింది అని చెప్పి నిన్న కేటీఆర్ కూడా అంగీకరించారు. ఎందుకు దృష్టికి వచ్చింది, ఎందుకు పనిచేస్తలేవు అంటే దానికి సంబంధించిన డబ్బులు కట్టలేదు అని చెప్పి ఆయన నిన్న నిండు సభలో మరి వాస్తవం చెప్పింది. మరి నిన్న డబ్బులు కట్టట్లేదు ప్రభుత్వం. జర్నలిస్టులకు సంబంధించిన హెల్త్ కార్డు డబ్బులు ప్రభుత్వం కట్టలేదంటే, కట్టకపోవడం వల్ల చాలా మంది కరోనా సమయంలో 200 మంది జర్నలిస్టులు కరోనా సమయంలో చనిపోయినటువంటి పరిస్థితి. నాకు తెలియదు చాలా మంది చనిపోయింది వచ్చింది. చాలా మనం చూస్తా ఉన్నాం పేపర్లలో, లేదా మన వాట్సాప్ లో, యూట్యూబ్లలో. మా తాత, మా తండ్రి, మా చెల్లె, మా అక్క, వీళ్ళందరూ కూడా ప్రజలు. వాళ్ళు బాధపడితే కూడా మేము చూడలేదు. కాబట్టి మేము మా నినాదమే జనం కోసమే జర్నలిస్టులు. మా ఐకాన్ షహీద్ షోయబుల్లా ఖాన్. ఈ తెలంగాణ, ఈ హైదరాబాద్ రాష్ట్రం పాకిస్తాన్ లో ఉండాలని చెప్పి నాకు రజాకారులు డిమాండ్ చేస్తా ఉంటే, ఈ రాష్ట్రం ఉండాల్సింది పాకిస్తాన్ లో కాదు, ఇది భారతదేశంలో విలీనం కావాలి, భారతదేశంలో ఉండాలని చెప్పి ప్రజలను చైతన్యవంతం చేసి కొట్లాడి అమరుడైనటువంటి రజాకారుల చేతిలో అమరుడైనటువంటి గొప్ప నాయకుడు షహీద్ షోయబుల్లా ఖాన్. ఆయన ఒక జర్నలిస్ట్. ఆ జర్నలిస్ట్ ఆశయాన్ని వారసత్వంగా తీసుకొని పనిచేస్తుందే తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్. మమ్మల్ని మేము పెట్టినటువంటి డిమాండ్ని ప్రభుత్వం అంగీకరించకపోతే, మొన్న మేము 33 జిల్లాల 5,000 కిలోమీటర్లు తిరిగినాం. ప్రతి ఒక్కరు ప్రజల దగ్గరికి పోయినా, ప్రజలతో మాట్లాడినాం. ఈ ప్రభుత్వం కనుక ఈ డిమాండ్లను పరిష్కరించకపోతే, మాట్లాడకపోతే మేము 119 నియోజకవర్గాలలో తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ బృందం తిరుగుతుంది. 119 నియోజకవర్గాలలో ఈ ప్రభుత్వం చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను తెలియజేస్తుంది, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తుందని చెప్పి నేను మరొకసారి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించదలుచుకున్నాను. నిన్న కేటీఆర్ మాట్లాడిన దాంట్లో స్పష్టంగా ఆయన టీఆర్ఎస్ పార్టీకి ఓటేయమని చెప్పి ప్రజలందరినీ విజ్ఞప్తి చేసింది. అట్లనే జర్నలిస్టులను విజ్ఞప్తి చేసింది. విజ్ఞప్తి చేయడంలో తప్పులేదు, కానీ ఒకవైపు ఎన్నికల కోడ్ ఉంటే మరోవైపు నువ్వు నిధుల పంపిణీ పెట్టావు. ఒకవైపు ఎన్నికల కోడ్ ఉంటే హామీల పర్వాన్ని కుప్పించలేవు. ఇది నిబంధనలకు వ్యతిరేకమే. అయినా మేమేం ఇబ్బంది పడట్లేదు, మేమేం అనట్లేదు. ఎందుకంటే ఎవరైనా మన జర్నలిస్ట్ మిత్రులకు సహాయం జరిగితే, లాభం జరిగితే మాకు అది మంచిదే. కానీ నువ్వు చెప్పినటువంటి అబద్ధ మాటల్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం.
ప్రకటిస్తా ఉన్నాం. ప్రధానంగా ఒక అంశం నేను చెప్తా ఉన్నాం మిత్రులారా, రాబోయేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలలో మా రాష్ట్ర నాయకులు మా సంఘానికి సంబంధించి ముఖ్య సలహాదారు భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి రామచంద్రరావు గారికి మేము మా సంఘం నుంచి ఈ ఎన్నికలలో పూర్తి మద్దతు కూడా ప్రకటిస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం కోసం ఈ దాదాపుగా 80% తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నికలలో బుద్ధిజీవులుగా మనం ఆలోచన చేసి ఈ ప్రభుత్వాన్ని చెవి మెలేయకపోతే ఈ ప్రభుత్వం కళ్ళు తెరవదు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని చెవి మెలేయడం కోసమైనా మనం ఎమ్మెల్సీగా ఇక్కడ రామచంద్రరావు గారిని గెలిపించాలని చెప్పి తెలంగాణ జర్నలిస్టులందరినీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నిన్న కేటీఆర్ గారు చేసినటువంటి ప్రకటన అవాస్తవము. ఎక్కడ కూడా ఆయన తెలంగాణ జర్నలిస్టులకు ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు ప్రభుత్వం అందించడం లేదు. పైగా కేసులు పెడతా ఉంది, ఇబ్బందులకు గురి చేస్తా ఉంది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు, ఎక్కడ వరంగల్లో కుర్చీ చేసుకొని మేము కూర్చొని డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తారని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఆ మాటనే మర్చిపోయింది. గజ్వేల్ నియోజకవర్గంలో గజ్వేల్ పట్టణంలో గతంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తే 5 లక్షల స్థలాలను దుమ్ముకున్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం. తర్వాత ఇప్పుడు కొందరు తాబేదారులకు కొన్ని ఇల్లు ఇచ్చింది. ఆ ఇళ్లలో అసలైనటువంటి జర్నలిస్టులు జరుగుతున్నారు. ఇక్కడ సంఘానికి ఒక రాష్ట్ర నాయకులుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఆయన గతంలో ఒక ప్లాట్ తీసుకుంటాడు గజ్వేల్లో, ఇప్పుడు ఇల్లు తీసుకుంటాడు. కొద్దిగా ఏమన్నా ఒక రాష్ట్రానికి ఒక సంఘానికి నాయకుడిగా జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నా నేను ఈ రకంగా ప్రవర్తించకూడదు. మేము మిత్రులకు మేలు జరగాలని ఆలోచన ఉన్నది ఎక్కడ వస్తే వాళ్ళని కోరుకోవడానికి ప్రయత్నం చేసేటువంటి సంఘాన్ని ఎలా మనం చూస్తా ఉన్నాం. ఇట్లాంటి వాటిని తీవ్రంగా ఖండిస్తూ దీనిపైన చర్చ కూడా మేము సిద్ధమే. ఎక్కడన్నా రాష్ట్ర ప్రభుత్వం కనుక జర్నలిస్టులకు ఎక్కడెక్కడ ఇల్లు ఇచ్చింది, ఇళ్ల స్థలాలు ఇచ్చింది, నిజమైనటువంటి జర్నలిస్టులకు ఇచ్చిందా, ఈ అంశాలపైన చర్చా వేదిక పెడితే ఈ సంఘ నాయకులు వచ్చినా సరే, ఆ ప్రభుత్వం వచ్చినా సరే, ఎవరితోనైనా మేము చర్చ సిద్ధమవుతా ఉన్నాం. ముఖ్యంగా కేటీఆర్ గారికి ఒక సవాల్ నేను తీసుకుంటా ఉన్నా. నిన్న మీరు చెప్పినటువంటి మాటలన్నీ అబద్ధాలని చెప్పి నేను నిరూపిస్తా. నిజమని నిరూపించడానికి నీ దగ్గర ఏమైనా ఆధారాలే వస్తే చర్చకు వస్తావా? అక్రిడేషన్ కార్డు ఇచ్చినా లేకపోతే మహబూబ్ నగర్లో ఇల్లు ఇచ్చినా కాదు, నువ్వు జర్నలిస్టులకు ఇచ్చినటువంటి హామీలలో ఎందుకు నెరవేర్చినావు? కేజీ టు పీజీ విద్య ఫ్రీగా జర్నలిస్ట్ పిల్లలకు ఇస్తాను కూడా ఏమైంది? ఇవాళంటే ఆయనకు దయ తెలిసిందంట. చనిపోయినటువంటి పిల్లల జర్నలిస్ట్ కుటుంబాల పిల్లలకు రెసిడెన్షియల్ స్కూల్లో వేసి విద్య చెప్పించాలని చెప్పి ఆయనకు అనిపించిందట. మనం అడగలేదని ఆయనకు అనిపించిందట. ఏమైనా జ్ఞానంగా మాట్లాడుతున్నావా? రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి చెప్పింది జర్నలిస్ట్ పిల్లలకు కార్పొరేట్ స్కూళ్లలో ఉచిత విద్య అందిస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. నువ్వు చనిపోయిన జర్నలిస్ట్ పిల్లల గురించి మాట్లాడతావా? మిగతా జర్నలిస్ట్ పిల్లల సంగతి ఏంటి? అది కూడా అయ్యా ఇస్తానని నేను చెప్పి 7 సంవత్సరాలు అయిపోయింది బట్టి మళ్ళీ 3 సంవత్సరాలు ఇస్తాను. మొన్న దాకా నాది బాధ్యత అని ముఖ్యమంత్రి అన్నాడు, ఇలా నాది బాధ్యత అని చెప్పి కేటీఆర్ అంటున్నాడు. ఇవాళ ఇది ఎవరిది బాధ్యత కాదు. మీ అందరికీ ఇల్లు ఇప్పించేది, పిల్లలకు చదువులు చెప్పించేది, మీరు జర్నలిస్టులను అందరినీ సంక్షేమాన్ని చేసేది తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ బాధ్యత అని చెప్పి అందరికి తెలియజేస్తా ఉన్నా. రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తాం. బుద్ధి చెప్తే దిగొస్తుంది, ప్రజలు కింది చూస్తారు. కానీ వాళ్ళ కన్నంతా ఆకాశం మీద ఉన్నాయి, కింద నేల మీద లేవు. కొట్లాడినటువంటి తెలంగాణ ఉద్యమకారులకు ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అన్యాయం, అవమానం మీ అందరికి తెలిసిందే మిత్రులారా. ఈ తెలంగాణలో కొట్లాడినటువంటి జర్నలిస్ట్ ఎవరు కొట్లాడారు? ఏమైనా పెద్ద పెద్ద పత్రికలకు సంబంధించిన ఎడిటర్లో ఓనర్లో వచ్చి మనకి మన తెలంగాణ ఉద్యమంలో కొట్లాడినారు. చిన్న పత్రికల యజమానులు, చిన్న న్యూస్ ఛానల్కి సంబంధించినటువంటి యజమానులు, చిన్న పత్రికలకు సంబంధించిన రిపోర్టర్లు ఆ రోజు ఉద్యమంలో ఉన్నారు, రోడ్ల మీద ఉన్నారు, దెబ్బలు తిన్నారు, కెమెరాలు వలిగిపోయినా ఈ పని దెబ్బలు పడ్డా జై తెలంగాణ ఉద్యమంలో నిలబడ్డటువంటి చిన్న పత్రికలకు ఇలా ఎన్యాయం ఇచ్చిన చర్చకు వస్తావా? ఎన్విరాన్మెంట్ ఇచ్చినావా? ఎందుకు ఇస్తావు ఎన్విరాన్మెంట్? అంటే నీకు అనుకూలంగా ఉంటే ఒక మాట, అనుకూలంగా లేకపోతే మరో మాట చేసేటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి మేము ఈ ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పడం కోసం, ఈ ప్రభుత్వాన్ని గద్దెదించడం కోసం, ఎప్పుడు జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించకపోతే
మళ్ళీ రాబోయేటువంటి రోజులలో 119 నియోజకవర్గాల్లో మొన్నట్లయితే నేను 5,000 కిలోమీటర్ల యాత్ర బస్ యాత్ర చేసినా రేపు మళ్ళీ 119 నియోజకవర్గాలలో నేను తెలంగాణ జర్నలిస్టుల పక్షాన యాత్ర చేస్తా, ప్రజల్ని సమీకరిస్తా, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేయమని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేయబోతా ఉన్నా. ఇంకా అనేక అంశాల్లో ఒకటి కాదు రెండు కాదు. కొంతమంది జర్నలిస్టులు కరోనా సమయంలో ఉద్యోగాలు తీసేస్తే ఇంట్లో సరుకులు లేక ఎవరో ప్రైవేటు సంస్థలు లేదా స్వచ్ఛంద సంస్థలు సరుకులు ఇస్తా ఉంటే 5 కిలోల బియ్యం కోసం సంచి పట్టుకుని కూలీలు నిలబడేటువంటి హృదయ విదారక పరిస్థితుల్ని ఈ ప్రభుత్వం మర్చిపోయిందా? కరోనా సమయంలో 21,000 రూపాయలు ఇచ్చినామని చెప్పిన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. నా దగ్గర ఉన్న రిపోర్ట్ ప్రకారం ఒక సంఘానికి సంబంధించినటువంటి వ్యక్తులు కొందరు కరోనా లేకపోయినా దొంగ సర్టిఫికేట్ పెట్టి డబ్బులు తీసుకున్నటువంటి చరిత్ర ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉంది. జర్నలిస్టులు మోసం చేసినటువంటి చరిత్ర ఇదేనా? నిజంగా జర్నలిస్టులు అందరికీ వైద్యం అందిందా కరోనా సమయంలో? మనం ఒకసారి గుండెపైన ఆలోచన చేసుకోవాలి. అదంతా ఫ్రంట్ లైన్ వారియర్స్గా గుర్తించడానికి ఇలా ప్రభుత్వం అంగీకరించలే తెలంగాణ జర్నలిస్టులు. ఎందుకు అంగీకరించలేదంటే ఈయన గుజరాత్ అంగీకరించిందా, ఢిల్లీని అంగీకరించిందా? గుజరాత్ ఢిల్లీ కోసం తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ పోరాటం చేయలేదు. 2012లో తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమం కోసం, హక్కుల కోసం, పోరాటం కోసం 2012లో తెలంగాణ ఉద్యమ సమయంలో ఏర్పడేటువంటి తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్. మేము ఖచ్చితంగా పోరాడుతూనే ఉంటాం. అందుకనే ప్రభుత్వం తెలంగాణ జర్నలిస్టులను పట్టించుకోవట్లేదు. కాబట్టి బయటలో జరిగినటువంటి సంఘటన పైన ఇప్పటికీ కేటీఆర్ గారు కనీసం ట్విట్టర్లో పెట్టినా ఇప్పటిదాకా ట్విట్టర్లో కూడా ట్వీట్ చేయకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తూ మేము అనుకుంటా ఉన్నాం పేగుబంధం అంటే జర్నలిస్టుల పేగులు బయటికి తీయడమేమో, మరి కేటీఆర్ గారు ఆ రకంగా హెచ్చరించిందేమో అని చెప్పి కూడా భావిస్తూ మన అంటే మీరందరూ మన సభ్యులు, మనం అందరినీ జర్నలిస్టుల కుటుంబం, మనం బాగుపడాలి. మనకి తెలంగాణ రాష్ట్రంలో కష్టపడి కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మన సంక్షేమం, మన హక్కులు మనం సాధించుకోవాలి. ఆ దిశగా మీ అందరూ మాకు కలిసి రావాలని చెప్పి తెలియజేస్తూ రాబోయేటువంటి ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ బలపరిచిన మా సంఘ నాయకులైనటువంటి, మా సంఘానికి సంబంధించిన అడ్వైజర్, చీఫ్ అడ్వైజర్ అయినటువంటి ఎన్ రామచంద్రరావు గారు, వారికి మేము పూర్తిగా మద్దతు చేస్తా ఉన్నాం. జర్నలిస్టులు అందరిపై ఒక్కసారి ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పడం కోసం రామచంద్రరావు గారిని గెలిపించాల్సిందిగా సవినయంగా చేస్తూ సెలవు తీసుకుంటాం.